ప్రతి మంగళవారం అప్పు తీసుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేది. అందులో వేలం వేస్తారన్నమాట. 2 ఏళ్లలో 3,63,406 కోట్ల రూపాయల అప్పు. ఇది సాక్షి రాసుకొచ్చింది. ఈనాడు జ్యోతి రాసిన లోపల పేజీలో తప్పదు అన్నటువంటి కొండ రాస్తుంది. ఇదివరకు జగన్ చేస్తే బూతు, ఇప్పుడు తీసుకుంటే నీతి. అప్పుడు తీసుకుంటే తప్పు, ఇప్పుడు తీసుకుంటే ఒప్పు. అప్పుడు తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. ఇది వార్తల క్రమం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ పట్టించుకోవట్లేదు. కానీ ఎవరైతే ఎడ్యుకేటెడ్, ఇంతకుముందు జగన్ అయినా సరే అప్పుల విషయంలోనే వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారం 14.5 లక్షల కోట్లన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మారు. జగన్ ఓటమిలో అది కూడా ఒక కారణం. ఇప్పుడు వీళ్ళ గెలుపులకి తర్వాత జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో అప్పుల్ని తీర్చేస్తాం, కొత్తగా అప్పుల పాలు కానివ్వం అని చెబుతూ చేస్తున్నటువంటి అప్పుల విషయంలో ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నోరు మీద పట్టలేదు, అదే భారతీయ జనతా పార్టీ నోరు మీద పట్టలేదు. తీసుకున్న అప్పు తీసుకుని సంక్షేమం చేశాడన్నారు. ఇప్పుడు అప్పు తీసుకుని ఏ సంక్షేమం లేదు, ఓన్లీ ఆ తల్లికి వందనమును పెన్షన్లు తప్ప. అప్పుడు అన్ని రకాలు ఇచ్చుకొచ్చింది. దీని మీద చర్చించే ఓపిక తీరిక ఎవరికి లేదు, పబ్లిక్ కూడా.